నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కలియుగ వైకుంఠం, కోట్లాది భక్తుల కొంగు బంగారం. ఆ ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంలో జరిగిన అపవిత్రత దేశవ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో చూస్తాం. భక్తుల విశ్వాసంతో ఆడుకున్న ఆ అదృశ్య శక్తులెవరు? తెర వెనుక జరిగిన ఆ చీకటి ఒప్పందాల కథేంటి? కల్తీ వ్యవహారంలో దినేష్ కుమార్ కమిషన్ బయటపెట్టిన నిప్పులాంటి నిజాలేంటి? పవిత్ర క్షేత్రంలో అన్ని పాపాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆ పాపాల బైరవుడు ఎవరు? అసలు దేవుడి సొమ్ముతో జరిగిన ఆ భయంకర దోపిడీ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎక్కడ దొరికిపోయాడు? వాటన్నింటిపై నేటి ప్రత్యేక కథనంలో గ్రౌండ్ జీరో నుంచి అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతను మంటగలిపిన కల్తీ నెయ్యి ఉదంతంలో అసలు నిజాలు ఇప్పుడు నిప్పు కణికల్లా బయటకొస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో అడ్డుకున్న శక్తులెవరో రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రిపోర్ట్తో తేటతెల్లమైంది. వ్యవస్థలో జరిగిన లొసుగుల్ని డీకోడ్ చేస్తూ ప్రభుత్వానికి సమర్పించిన ఈ నివేదిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. శ్రీవారి ప్రసాదంలో అపవిత్రమైన నెయ్యి కలవడం వెనుక జరిగిన చీకటి ఒప్పందాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా భక్తుల నమ్మకంగా ఉన్న లడ్డూ ప్రసాదం క్వాలిటీని గాలికొదిలేసి కల్తీకి ఎలా గేట్లు తెరిచారో స్పష్టంగా అర్థమవుతోంది. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇంతటి దారుణమైన సిస్టమ్ ఫెయిల్యూర్ ఎలా జరిగిందన్నది ప్రతి ఒక్కరినీ షాక్కి గురిచేస్తోంది. ఈ మొత్తం అపవిత్ర వ్యవహారంలో తిరుమల కొండపై అన్ని పాపాలకు పాపాల భైరవుడు మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి అని ఈ నివేదిక వేలెత్తి చూపుతోంది. అన్నీ తెలిసి కూడా సిస్టమ్ని భ్రష్టు పట్టించి నియమ నిబంధనల్ని కాలరాస్తూ కొండపై అపచారాలకు ఆయనే కర్త కర్మ క్రియగా వ్యవహరించారని కమిషన్ గట్టిగా అభిప్రాయపడింది. ఒకవైపు సుప్రీంకోర్టు మానిటరింగ్లో సిట్ దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే ఈ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ఇచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్ ధర్మారెడ్డి మెడకు గట్టిగా ఉచ్చుబిగుస్తోంది. ఏళ్లుగా పాతుకుపోయి తిరుగులేని పవర్ చెలాయించిన ఆయన హయాంలోనే ఈ దారుణమైన కల్తీకి పునాదులు పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారించారు. పవిత్రమైన బాధ్యతల్లో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరు కంచే చేను వేసినట్లుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా టీటీడీకి నెయ్యి సప్లై చేసే సంస్థలకు అత్యంత కఠినమైన రూల్స్ ఉంటాయి. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి ఆ రూల్స్ని అడ్డగోలుగా డైల్యూట్ చేశారని కమిషన్ పక్కా ఆధారాలతో గుర్తించింది. ముఖ్యంగా టెండర్ ప్రాసెస్లో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాను మార్చడం ద్వారా నాణ్యత లేని ఫేక్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచారు. నెయ్యి సప్లైలో కనీస ఎక్స్పీరియన్స్ లేని సంస్థల్ని కూడా ఇన్వైట్ చేస్తూ నిబంధనలను నీరుగార్చడం వెనుక ధర్మారెడ్డి పర్సనల్ డైరెక్షన్స్ ఉన్నట్లు స్పష్టమైన ప్రూఫ్స్ దొరికాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే అసలైన డైరీలకు కాకుండా కేవలం కమిషన్ల కోసం పనిచేసే బ్రోకర్లకు నెయ్యి సరఫరా చేసే ఛాన్స్ చిక్కిందని నివేదిక కుండబద్దలు కొట్టింది. కేవలం రూల్స్ రిలాక్సేషన్తోనే ఆక్కుండా కల్తీ నెయ్యి వస్తోందని గతంలోనే కంప్లైంట్స్ వచ్చినా వాటిని ధర్మారెడ్డి కావాలనే తొక్కిపెట్టినట్లు డేటా సంకేతాలిస్తోంది. నాసిరకం నెయ్యి పంపుతున్న డైరీలపై యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయనపై ఉన్నప్పటికీ ఆయన సైలెంట్గా ఉండటం వెనుక భారీ స్కామ్ దాగుందని విశ్లేషిస్తున్నారు. గతంలోనే కొన్ని సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ల్యాబ్ రిపోర్ట్స్ వార్నింగ్ ఇచ్చినా వాటిని డస్ట్బిన్లో వేస్తూ అదే సంస్థలకు మళ్లీ టెండర్లు కట్టబెట్టడంలో ధర్మారెడ్డి కీ రోల్ ప్లే చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన ఇల్లీగల్ యాక్ట్ అని, భక్తుల మనోభావాల్ని పణంగా పెట్టి కేవలం పర్సనల్ గెయిన్స్ కోసమే ఇలా చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. విన్నారు కదా, దేవుడి ప్రసాదం అనే కనీస భయం లేకుండా ల్యాబ్ రిపోర్ట్స్ సైతం బుట్టదాఖలు చేసిన ఆ మాజీ ఈవో నిర్వాకం ఎలా ఉందో. అయితే ఇది కేవలం ఒక్కరి తాగిపోయిన వ్యవహారం కాదు. ఈ పాపంలో మరికొందరి హస్తం కూడా ఉందనేది కమిషన్ దర్యాప్తులో తేలిన మరో సంచలన నిజం. పారదర్శకత ముసుగులో ఆ మాజీ అధికారులు ఆడిన అసలు నాటకం ఏంటి? పవిత్ర సిస్టమ్ను ఎలా బలి చేసేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో ఉన్న ఓన్ ల్యాబ్ కెపాసిటీని పెంచకపోవడం, ఎక్స్పర్ట్స్ ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ని ఇగ్నోర్ చేయడం వెనుక ధర్మారెడ్డి డిక్టేటర్షిప్ నేచర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పవిత్రమైన నెయ్యి ప్రొక్యూర్మెంట్లో అత్యంత కేర్ఫుల్గా ఉండాల్సిన అడ్మినిస్ట్రేషన్ కేవలం పొలిటికల్ బాస్ల బెనిఫిట్స్ కోసం దేవుడి ప్రసాదాన్ని సైతం కాంప్రమైజ్ చేసిందని రిపోర్ట్ సారాంశం. టెండర్ వేసినప్పట్నుంచి ఆ నెయ్యి కొండపై చేరే వరకు ప్రతి స్టేజ్లోనూ ఫ్లాస్ ఉన్నాయని, ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయాల్సింది పోయి వాటిని కరప్షన్కు అనుకూలంగా వాడుకున్నారని కమిషన్ తేల్చి చెప్పింది. ఈ లెవెల్లో జరిగిన మిస్ మేనేజ్మెంట్ చూస్తుంటే దేవుడి సొమ్మును ఎంతలా మిస్యూజ్ చేశారో ఇట్టే స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే ఈ పాపంలో ధర్మారెడ్డి ఒక్కరే కాదు. అప్పట్లో కీ పోస్టుల్లో ఉన్న మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీ గోవిందప్పల రోల్పై కూడా కమిషన్ సీరియస్ కమెంట్స్ చేసింది. ఈ మొత్తం ఫెయిల్యూర్ రాత్రికి రాత్రే జరగలేదని, ఇది కొన్నేళ్లుగా ప్లాన్డ్గా సాగుతున్న సిస్టమాటిక్ బ్లండర్ అని దర్యాప్తులో తేలింది. అనిల్ కుమార్ సింఘాల్ హయాంలోనే నెయ్యి సేకరణకు సంబంధించిన ఓల్డ్ గైడ్ లైన్స్ మార్చి కొత్త పాలసీలను తీసుకురావడంపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ట్రాన్స్పరెన్సీ పేరుతో తీసుకొచ్చిన కొన్ని చేంజెస్ పరోక్షంగా క్వాలిటీ లేని కంపెనీలకు ఫేవర్ చేశాయనే యాంగిల్ని రిపోర్ట్ హైలైట్ చేయడం గమనార్హం. ఇలాంటి నిర్ణయాలతో వారు తప్పుకు పరోక్షంగా సపోర్టిచ్చారు. ఒక టాప్ అఫీషియల్గా సిస్టంలో జరుగుతున్న మార్పుల్ని నిశితంగా అబ్జర్వ్ చేయాల్సింది పోయి రూల్స్ రిలాక్సేషన్స్కు ప్రియారిటీ ఇవ్వడం వల్లే ఇలాంటి హిస్టారికల్ మిస్టేక్కు దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా బోర్డు ఫినాన్షియల్ మ్యాటర్స్ చూసుకునే అత్యంత కీలకమైన పదవిలో ఉన్న అడ్వైజర్ బాలాజీ ట్రాక్ రికార్డ్పై కూడా ఈ స్కామ్ పెద్ద మచ్చగా మిగిలింది. బోర్డు ఖర్చు చేసే ప్రతి రూపాయికి అకౌంటబుల్గా ఉండాల్సిన వ్యక్తి టెండర్లలో L1గా వచ్చిన కంపెనీల బ్యాక్గ్రౌండ్ని, వాటి సప్లై క్వాలిటీని ఫైనాన్షియల్ యాంగిల్లో ఎనలైజ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇది ముమ్మాటికి విధి నిర్వహణలో జరిగిన ఘోరమైన నిర్లక్ష్యమేనని పబ్లిక్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తక్కువ ప్రైస్ కోట్ చేశారని, ఆ కంపెనీల వెనుక ఉన్న ఫ్రాడ్ని పక్కకు పెట్టి టెండర్లు కన్ఫర్మ్ చేయడంలో బాలాజీ ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ సీరియస్ అయింది. పేమెంట్స్ క్లియర్ చేసే టైంలో క్వాలిటీ రిపోర్ట్స్ని క్రాస్ చెక్ చేయకపోవడం, నిబంధనలు బ్రేక్ అవుతున్నా బ్లైండ్గా సైన్ చేయడం ఆయన కెరీర్కు పెద్ద మైనస్గా మారింది. ఈ ఇద్దరు సీనియర్స్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్లే ధర్మారెడ్డి లాంటి వాళ్లు మరింతగా సిస్టమ్ని మేనేజ్ చేయడానికి రూట్ క్లియర్ అయింది. తాచుపాముకు పాలు పోసి పెంచినట్లు వీరు చేసిన తప్పులు ధర్మారెడ్డికి అడ్వాంటేజ్గా మారాయని, వెరసి శ్రీవారి పవిత్రత దారుణంగా డ్యామేజ్ అయిందని కమిషన్ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. చూసారుగా, బాధ్యత గల పదవుల్లో ఉన్న సీనియర్ అధికారులు నెయ్యి క్వాలిటీ గాలి కుదిలేసి టెండర్లన్నీ ఎలా మేనేజ్ చేసేస్తారో. ఈ తప్పుల వల్లే ధర్మారెడ్డి లాంటి వాళ్లకు రాజమార్గం దొరికింది. మరి నివేదికలైతే వచ్చాయి, సిట్ విచారణ జరుగుతుంది. ఇంతకీ ఈ పాపాల భైరవులకు పడే శిక్ష ఏంటి? పదవి విరమణ చేసినంత మాత్రాన వారు సులువుగా తప్పించుకోగలరా? ప్రభుత్వం పక్కాగా వేస్తున్న ఆ లీగల్ స్కెచ్ ఏంటి? తరువాతి కథనంలో చూద్దాం. దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు ఈ ముగ్గురు అధికారుల మెడపై కత్తి వేలాడుతోంది. సుప్రీంకోర్టు మానిటరింగ్లో రన్ అవుతున్న సిట్ ఎంక్వైరీకి ఈ ఏకసభ్య కమిషన్కు మధ్య ప్రధానమైన డిఫరెన్స్ ఒకటుంది. సిట్ అనేది క్రిమినల్ యాంగిల్, కుట్రలు, ఫోర్జరీ లాంటి వాటిపై ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకు రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఈ కమిషన్ మాత్రం పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్, రూల్స్ బ్రేకింగ్, అధికారుల ఇర్రెస్పాన్సిబిలిటీ మీద ఫోకస్ పెట్టింది. సిట్ ద్వారా క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ అయితే ఈ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. రెండు వైపులా దర్యాప్తు పక్కాగా జరుగుతుండటంతో నేరస్తులు తప్పించుకునే స్కోప్ లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం సంకేతాలిస్తోంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి 2025 జూన్ నెలలో రిటైర్ అయ్యారు. ఆయన ఒక సీనియర్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఆఫీసర్. లాంగ్ టర్మ్ అడిషనల్ ఈవోగా, ఆ తర్వాత ఫుల్ టైం ఈవోగా పవర్ ఎంజాయ్ చేసిన ఆయన హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు స్కానర్ కిందుంది. ఆయన రిటైర్ అయినప్పటికీ పెన్షన్ బెనిఫిట్స్ ఆపేయడం లేదా ఆయనపై గవర్నమెంట్ తరపున లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఈ రిపోర్ట్ ఒక స్ట్రాంగ్ బేస్గా మారుతుంది. ఇప్పటికే ధర్మారెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్టు చేయాలనే డిమాండ్ స్టేట్ వైడ్గా మారుమోగుతోంది. పవిత్రమైన టెంపుల్లో ఇంతటి మహాపాపానికి ప్లాన్ చేసిన వ్యక్తిని ప్రభుత్వం ఎందుకు వదిలేస్తోంది అన్న డౌట్స్ కామన్ పబ్లిక్లో, భక్తుల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ధర్మారెడ్డిపై విచారణ స్పీడప్ చేసినప్పటికీ నేటికీ ఆయనపై అరెస్టు లాంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోకపోవడం వెనుక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉందనే ఎనాలిసిస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నా ఇది కేవలం తుఫాన్ ముందొచ్చే ప్రశాంతత మాత్రమేనని పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. కమిషన్ రిపోర్ట్ చేతికి రాగానే ప్రభుత్వం తన అగ్రెషన్ పెంచే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే కేవలం షోకాజ్ నోటీసులకే లిమిట్ కాకుండా ఆయన్ను ఈ కల్తీ మాఫియాలో మెయిన్ మాస్టర్ మైండ్గా ట్రీట్ చేసి అదుపులోకి తీసుకునే ఆప్షన్స్ని కూడా లీగల్ టీమ్స్ చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేస్తున్నాయి.
ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో లీగల్గా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి క్రైమ్ రిపీట్ కాకూడదంటే ధర్మారెడ్డి లాంటి బ్యూరోక్రాట్స్కు లైఫ్ టైం గుర్తుండిపోయేలా కఠినమైన పనిష్మెంట్ పడాలని కోట్ల మంది భక్తులు కోరుకుంటున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని చెబుతున్న స్టేట్ గవర్నమెంట్ ఈ రిపోర్ట్ ఆధారంగా తీసుకుపోయే సెన్సేషనల్ స్టెప్స్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని, ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు అన్న చందంగా అడ్డదారి తొక్కిన ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని తాజా ఎపిసోడ్తో తెలుస్తోంది. సిస్టమ్ని తన గుప్పిట్లో పెట్టుకుని కొండపై అన్ని పాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ధర్మారెడ్డికి ఇక చుక్కలు కనిపించడం గ్యారంటీ అని అర్థమవుతోంది. ముందే అనుకున్నట్లుగా భారీ స్థాయి యాక్షన్ ఆయనపై ఉండబోతోందని తెలుస్తోంది. సిట్ విచారణ కూడా ఫైనల్ స్టేజ్కు చేరుకోగన్నాయి. ధర్మారెడ్డికి చట్టం తన విశ్వరూపం చూపించడం ఖాయం. కోట్ల మంది భక్తుల కన్నీళ్లు ఊరికే పోవని, ఆ పాపాల భైరవుడికి ఈసారి కర్మ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున కమెంట్స్ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల అండతో రెచ్చిపోయిన అప్పటి అధికారులు ఇప్పుడు మారిన పొలిటికల్ సీన్లో ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫైనల్గా చూసుకుంటే తిరుమల పవిత్రతను మంటగలిపిన ప్రతి అపరాధికి ఈ గవర్నమెంట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోందో త్వరలోనే బిగ్ స్క్రీన్పై క్లైమాక్స్లా కనిపించబోతోంది. దినేష్ కుమార్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఈ డ్రామాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే. సుప్రీంకోర్టు సూచించిన సిట్ రిపోర్ట్తో సెకండ్ హాఫ్ పూర్తయింది. ఒక పవిత్రమైన దేవుడి ప్రసాదాన్ని కమర్షియల్ యాంగిల్లో చూసి బిజినెస్ చేసిన పాపాల భైరవుడు ధర్మారెడ్డికి ఫుల్ స్టాప్ పడటం తథ్యం. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి భవిష్యత్ తరాలకు పవిత్రమైన తిరుమలను అందించాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకులపై ఉంది. జవాబుదారీతనం లేని ఇలాంటి అధికారుల పతనం మిగతా వారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్లా నిలవాలన్నదే సగటు భక్తుడి ఆకాంక్ష. ఇది తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక దాగిన సిస్టమేటిక్ కుట్ర. దేవుడికే పంగనామాలు పెట్టాలని చూసిన వీరు ఇప్పుడు చట్టం ముందు బోన్లు నిలబడక తప్పని పరిస్థితి. భక్తుల నమ్మకం ఏమంత చౌక కాదు. దేవుడి ప్రసాదం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏళ్ల తరబడి వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఆ పాపాల భైరవులకు పడే కఠిన శిక్ష భవిష్యత్ తరాలకు ఓ చెరగని గుణపాఠం కావాలి. దేవుడితో ఆటలాడితే కర్మ ఎంత కఠినంగా తిరిగి కొడుతుందో రాబోయే కాలమే సమాధానం చెబుతుంది.